ఏంటి మేడం డ్రాయింగ్ లో చాలా బిజీగా ఉన్నారు? ఏం చేయమంటావు రిష్తా? ఇందాకే ఒక పేషెంట్ అడిగారు, బెల్లి షేప్ని బట్టి జెండర్ తెలుసుకోవచ్చా పాప బాబు అని. అదే ప్రయత్నం చేస్తున్నాను. నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ప్రెగ్నెన్సీలో బెల్లి షేప్ని బట్టి ఆడపిల్ల మగపిల్లాడా అని తెలుసుకోవడం అనేది చాలా పెద్ద మిత్ అండి. సో బెల్లి షేప్ అనేది మదర్ యొక్క మజిల్ టోన్ను బట్టి, తన బాడీ స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది. అంతేకాని దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ బెల్లి షేప్ అండ్ ద సెక్స్ అండ్ ద జెండర్. బెల్లి షేప్ ఎందుకు ఇలా ఉంటుంది అంటే, అది లోపల బేబీ పొజిషన్ ఎలా ఉంది గర్భసంచి లోపల, తర్వాత బేబీ చుట్టూ ఉన్న ఉమ్ము నీరు ఎంత క్వాంటిటీలో ఉంది, ప్లసెంటా పొజిషన్ ఎక్కడుంది, అండ్ అది ఫస్ట్ ప్రెగ్నెన్సీయా ఎన్నో ప్రెగ్నెన్సీ, రెండోదా మూడోదా అన్న దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఇది జెండర్ రిలేటెడ్ ఇష్యూ కాదు. అండ్ ప్రెగ్నెన్సీలో ఇలాంటి చాలా మిత్స్ రిలేటెడ్ టు జెండర్ చాలా ఉన్నాయండి. పేషెంట్ అపోహపడుతూ ఉంటారు. అంటే హార్ట్ బీట్ 140 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు అమ్మాయి అని, 140 కన్నా తక్కువ వచ్చినప్పుడు అబ్బాయి అని, దాని తర్వాత స్కిన్ బాగా గ్లో అవుతే అబ్బాయి అని, స్కిన్ మీద పింపుల్స్ ఎక్కువ వస్తే అమ్మాయి అని, తర్వాత మార్నింగ్ సిక్నెస్ సివియర్గా ఉంటే అమ్మాయి అని, మార్నింగ్ సిక్నెస్ తక్కువగా ఉంటే అబ్బాయి అని, ఇలా చాలా రకాలుగా అపోహపడుతున్నారు. మరియు కొంతమందికి క్రేవింగ్స్ కూడా ఉంటాయి. స్వీట్ క్రేవింగ్స్ ఉంటే అమ్మాయి అని, పుల్లటి క్రేవింగ్స్ ఉంటే అబ్బాయి అని కూడా అంటున్నారు. దెర్ ఈస్ నో రిలేషన్ ఆర్ ఎనీ సైన్స్ బిహైండ్ దిస్ మిక్స్. సో జెండర్ అనేది క్రోమోజోమల్గా జెనెటిక్గా వచ్చేది. మెయిన్గా ఫాదర్ కంట్రిబ్యూట్ చేసే క్రోమోజోమ్ నుంచి వస్తుంది. సో ఫాదర్ ఎక్స్ క్రోమోజోమ్ కంట్రిబ్యూట్ చేస్తే ఆడపిల్ల పుడుతుంది, ఫాదర్ నుంచి వై క్రోమోజోమ్ కంట్రిబ్యూట్ చేస్తే మగపిల్లాడు పుడతాడు. అంతేకాని దెర్ ఈస్ నో science behind this myths. Thank you.